audio jungle. స్టార్ అల్లు అర్జున్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మా గెస్ట్కి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మెగా ఫ్యాన్కి, మెగా ఫ్యాన్ అంటే మెగా ఫ్యామిలీలో అందరూ సార్ పేరు పేరుని చెప్పక్కర్లేదు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ, ముఖ్యంగా వాళ్ళ చీఫ్ గెస్ట్గా వచ్చిన నా తమ్ముడు శ్రీ రామ్ చరణ్ గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అభిమానులందరికీ, అండ్ అలాగే నా వెనకాల ఒక ఆర్మీ కింద, నా స్ట్రెంగ్త్ కింద, నా సపోర్ట్ కింద నుంచునే నా ఫ్యాన్స్ అందరికీ, ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో హిందీ డబ్బింగ్ వరకు ఇతర భాషల్లో ఇతర దేశాల్లో కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిన ఎంతోమంది అభిమానులకి, ప్రేక్షకులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా అప్పుడు నా ఫస్ట్ థ్యాంక్స్ నేను చెప్పాలనుకుంది ఇండియన్ ఆర్మీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు లేకపోతే మేము ఈ స్థాయిలో సినిమా చేసేవాళ్ళం కాదు. అండ్ నా సినిమాలో పీపుల్ గురించి మాట్లాడే ముందు నేను ఒక పర్సన్ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలండి. ఈ కథ నా దగ్గర తీసుకొచ్చింది నల్లమల్లం బుజ్జి గారికి. బుజ్జి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తీసుకొచ్చారు. 4 గోడల మధ్యలో జరిగిన విషయాన్ని అందరికీ చెప్పాలి. ఈ సినిమా ఆయన తీసుకొచ్చిన వెంటనే ఎక్కడో మోరల్గానే ఆయన సినిమా చేయాలి. బట్ నేను రిక్వెస్ట్ చేశాను, సార్ మీరేమనుకోవద్దు, ఈ సినిమా నాకు పర్సనల్ ఆబ్లిగేషన్స్ ఏమున్నాయి, నేను చేసుకుంటానంటే నాకు ఇచ్చేశారు. బుజ్జి గారు మీరు ఇచ్చింది నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నేను గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఐ డెఫినెట్లీ ట్రై టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. మాటల్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. అండ్ అలాగే ఫస్ట్ సినిమాకి వచ్చేసరికి థ్యాంక్ యూ. అండ్ సినిమాకి వచ్చేసరికి ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ లగడపాటి శ్రీధర్ గారు, నాగబాబు గారు అండ్ బన్నీవాస్. శ్రీధర్ గారు మీ గురించి ఒక మాట చెప్పాలి సార్. ఈ సినిమా శ్రీధర్ గారు చేస్తే బాగుంటుందని నేనే ఆయన కవరం పెట్టి అడిగాను, సార్ మీరు చేస్తే బాగుంటుంది. ఆయన అడిగారు, నన్నే ఎందుకు అడుగుతున్నా బన్నీ, ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా అంటే, నేను అన్నాను కాదు సార్, మీ స్టైల్ సినిమా అప్పటి నుంచి లేకపోతే ఎవడగోళ అప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఏదో ఒకలాగా సినిమాలో డబ్బులు పోగొడుతున్నా కూడా మీరు సినిమాల మీద సినిమా తీస్తున్నారు. నాకు ఎప్పుడో ఒక రోజు ట్రైలర్ చూసినప్పుడు మీరు సినిమా ప్రమోట్ చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది, అరే మన సినిమా గురించి ఇంత తపన పడుతున్నాడే, తనకు ఒక మంచి సినిమా వస్తే బాగున్నాం, మన లాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు డబ్బు పెట్టి ఇండస్ట్రీ లోపలికి వచ్చేవాళ్ళని మనం ప్రోత్సహించాలి కదా అని నా మైండ్లో పడింది. అప్పటి నుంచి మీకు సినిమా చేస్తే బాగుంటుంది అంటున్నాను. అందుకు నాకు రైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు వచ్చి సినిమా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ శ్రీధర్ గారు ఇంకొక విషయం చెప్పాలి సార్. ఒక స్టార్ డైరెక్టర్కి ఎంత ఖర్చు పెడతారో అంతకంటే ₹1 ఎక్కువ ఖర్చు పెట్టి ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ మీద నమ్మి మీరు తీసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హిమ్. అలాగే మనుషుల్లోనే